హాయ్ వ్యూయర్స్, ఇది ఏపీలో అయోధ్య. సో మీకు అయోధ్య రామ మందిరం గురించి అందరికీ తెలుసు కదా. మా హస్బెండ్ అక్కడే వర్క్ చేస్తున్నారు, యూపీలో వర్క్ చేస్తున్నారు. సో అలా నియర్ బై ఎంత మంచి మహిమగల బాలరాముడిని నిర్మించాక ఎవరైనా వెళ్ళకుండా ఉంటారండి. సో మా హస్బెండ్ కూడా వెళ్ళారు వాళ్ళ కొలీగ్స్తో కలిసి. ఇక చూడండి ఇక్కడ ఎంత రష్గా ఉంది అంటే అసలు మా హస్బెండ్ చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే అక్కడ కొంచెం సాటర్డే, సండే అండ్ ట్యూస్డే వెరీ రష్లో ఉంటుందట. ఎందుకంటే రాముడిది జనరల్గా మనం శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తాం కదండి మనం. సో ఈ డేస్ కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. సండే అయితే అందరికీ ఫ్రీగా ఉంటారు కాబట్టి అప్పుడు కూడా మనకి రష్గానే ఉంటుంది. అండ్ మంచి ఎండల్లో వెళ్ళారు. అసలు ఫుల్ అసలు ఖాళీ లేదట. కానీ అంటే మనకి ఇప్పుడు తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ అంటే ఒక క్యూ, ఒక ఆర్డర్ ఉండి ఒక టికెట్ తీసుకొని అలా వెళ్ళేది ఏం లేదంటే అండి. అందరూ చాలా పీపుల్ అంతా గ్యాదర్ అయ్యి ఒకేసారి తోపులాటగా వెళ్ళారట. సో మై సజెషన్ ఏంటి అంటే కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ అంతా అయ్యి ప్రాపర్గా అన్నీ పెట్టిన తర్వాత వెళ్తే మనం దర్శనం ఇంకా బాగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాము. ఎందుకంటే లోపల మనకి ఏ ఫెసిలిటీస్ అంటే ఒక వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ లేదంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ అవి ఏమీ లేవట. మా హస్బెండ్ అయితే అసలు రియల్లీ చాలా టైం టేకెన్ అయ్యింది దర్శనం. చూసారు అక్కడ ఎంత ఫ్లోటింగ్ ఉందో. అసలు ఒకరికొకరు తోసుకుని లోపలికి వెళ్ళిపోతుంటే అసలు డేంజర్ కదా కొంచెం. సో ఇవన్నీ కూడా ఇంకా చెయ్యాలి వాళ్ళు. కానీ దర్శనం అయితే మాత్రం ఎక్సలెంట్గా అయ్యింది. చుట్టుపక్కల అంతా డెవలప్ చేశారండి. ఊరు కూడా ఇంకా ఏం డెవలప్ అవ్వలే. ఈ టెంపుల్ వల్ల చుట్టుపక్కల అంతా కొంచెం డెవలప్డ్గా ఉంది. మా హస్బెండ్ వెళ్ళి నాకు వీడియో అంతా చూపించారనమాట. సో ఇక్కడ మనకి రెండు ఉంటాయి. అక్కడ రాముడిది మందిరం ఉంటుంది అండ్ ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది, హనుమంతుడిది కూడా ఉంటుంది. అలా అక్కడ ఇంకా 2-3 దర్శించుకోవచ్చు టెంపుల్స్. కానీ ఈ 2 దర్శించుకోవడానికే మా హస్బెండ్కి లిటరల్లీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ టైం పట్టిందట. అంత టైం పట్టింది. లోపల మాత్రం చాలా బాగుందట రామ మందిరం. మనకి మొబైల్స్ అవి నాట్ అలౌడ్. సో బయట అంతా తీసి చూపించారనమాట. సో మన వ్యూవర్స్కి చూపిద్దామని చెప్పేసి తీసాము. అండ్ వాటర్ అది ఏమైనా కావాలి అన్నా కూడా ముందే మీరు బయట కొనుక్కొని వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దర్శనం అన్నీ ఎవ్రీథింగ్ ఫ్రీ అండి. అసలు టికెట్ కానీ ఏమీ లేదు. అందుకే ఫ్లోటింగ్ ఆ రేంజ్లో ఉంది అనుకుంటున్నాను. సో టికెట్ ఉన్నా ప్రాబ్లం లేదండి. మనకు ఒక క్యూ అండ్ ఒక ఆర్డర్లో ఉంటే వెళ్ళిన జనాలకి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది నా ఒపీనియన్, అంతే, ఇంకేం లేదు. సో ఇంకా బాగా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ యాక్చువల్గా సిద్ధార్థ నగర్, నవాగర్లో ఉంటారనమాట యూపీలో. అక్కడి నుంచి వాళ్ళకి లిటరల్లీ ఒక 2 అవర్స్ అలా టైం పట్టింది. అందరూ కొలీగ్స్ అందరూ కలిసి కార్లో వెళ్ళారనమాట దర్శనంకి. సో లోపల అయితే మాత్రం దర్శనం అయితే ఎక్సలెంట్, బాగా జరిగింది అంతా. ఇంకా మీరు చూస్తున్నారా ఈ రోడ్స్ అవన్నీ కూడా చాలా బాగా అక్కడ ఆ ప్లేస్లోనే చాలా బాగా డెవలప్డ్గా ఉందన్నమాట. ఈ డెవలప్డ్ ఏరియా వచ్చింది అంటే మనకి అయోధ్య రామ మందిరం వచ్చిందని మీరు కొంచెం గెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిగతా అంతా కూడా కొంచెం డెవలప్ అవ్వలేని కంట్రీ యూపీ అనేది మనకు తెలుసు కదా. సో ఇంకా అవ్వాలి డెవలప్డ్ చాలా. అది ఏమంటారంటే మన ఆంధ్ర, మా తెలంగాణ ఇలాంటివి ఏమైనా దాంతో కంపేర్ చేసుకుంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇంకా వెనకపడి ఉందని అంటారట. నాకు కూడా తెలియదండి, మా హస్బెండ్ చెప్పారు, మీకు చెప్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో కొంచెం ఇది డెవలప్ అవ్వాల్సిన సిటీ. సో చూద్దాం, హోప్ఫుల్ సూన్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. రామ మందిరం వచ్చింది, మన రామయ్య వచ్చారు కదా అక్కడికి, మన అయోధ్యకి. సో ఇంకా అవుతుందనే నేను కోరుకుంటున్నాను, అవ్వాలి. అండ్ ఇదిగోండి ఇలా చుట్టుపక్కల అయితే మాత్రం చాలా బాగుంది. బట్ ఎండలో అయినా సరే రాముని చూడడానికి తండోపతండాలుగా జనాలు మాత్రం చాలా ఎక్కువ వచ్చారండి. చుట్టుపక్కల ఈ రామ మందిరం అంతా మాత్రం ఇలా ఉంటుంది. మనం ఆ దర్శనం అయిన తర్వాత ఏమైనా కొనుక్కోవడానికి కూడా ఒక చిన్న జాతరలాగా అన్నీ కూడా పెట్టి ఉంచారు అక్కడ రాముడిది. అండ్ చుట్టుపక్కలలోనే రూమ్స్ అవి కూడా ఉన్నాయని చెప్పారు. మా హస్బెండ్ అయితే ఏం రూమ్లో ఉండలేదు. సో ఉండడం అయితే సత్రాలు లాంటివి ఉన్నాయట అక్కడ. దాని గురించి డీటెయిల్స్ అవి ఏమీ కనుక్కోలేదు, మరి ఉండలేదు కాబట్టి అతను వచ్చేసారు. సో
ఆ చుట్టుపక్కల అయితే మాత్రం కొంచెం నీట్గానే బాగున్నాయి. ఉండాలి అనుకుంటే ఉండొచ్చు.